హాయ్ అండి. ఇది నిన్నటి లాగు చింతారామమ్మ తల్లి గుడికెళ్ళాం మేము. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడిలాగా ఏదన్నా మొక్కుకొని కోడిని కానీ, మేకను కానీ బలిచ్చి భోజనాలు పెడతారంట. మా పైనున్న వాళ్ళు మొక్కుకున్నారండి. భోజనానికి పిలిస్తే వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. మాకు తెలియదు గుడి. గుడి ముందు శివలింగం ఉందండి. ఆ శివలింగానికి ముందు పొంగల్ అవన్నీ పెట్టుకొని అక్కడ పెట్టారు. గుడి అయితే చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది. ఈ విగ్రహాన్ని చూస్తే మనకు కనకదుర్గమ్మ తల్లి విగ్రహం గుర్తొస్తుందండి. సేమ్ అలాగే ఉంటుంది. పసుపు వర్ణంతో మొహం అంతా. ఇక్కడ కొత్త కార్లు కొనుక్కొని పూజలు చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చండి. మేము బండికి నిమ్మకాయలు తీసుకున్నాము. అవి కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇచ్చారు అక్కడ పంతులు. పూజకు కావాల్సిన సామాన్లు బయట దొరుకుతాయండి, కొనుక్కోవచ్చు. లడ్డు, పులిహార, చెక్క ప్రసాదాలుగా దొరుకుతాయండి. అవి కూడా కొనుక్కోవాలి. ఇక్కడ అర్చన చేయించుకోవాలంటే టికెట్ వచ్చి 20 రూపీస్ అండి. నామకరణాలు అవి కూడా చేస్తారంట. 1976లో కట్టారండి ఈ గుడి. జాతర అది బాగా చేస్తారంట. నేను ఇక్కడ అమ్మవారిని వీడియో తీద్దాం అనుకున్నా, సరిగ్గా రాలేదు. సర్లే అని చెప్పి ఫోటో తీశాను. అవి వీడియో చివరిలో యాడ్ చేస్తాను. ఈ గుడి ధర్మకర్తలండి వీళ్ళు. ఈమె అమ్మవారు. చాలా బాగుంది కదా. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.